పార్టీలో ఉన్న మొత్తం 11 మంది రాజ్యసభ సభ్యుల్లో అత్యంత నాటకీయంగా ఎలాంటి ప్రచారం అంగుహార్బాటం లేకుండా ఇద్దరు రాజ్యసభ సభ్యులు పీదా మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ రాజ్యసభ చైర్మన్కి తమ రాజీనామా లేఖలు ఇచ్చి రాజీనామా ఆమోదించుకున్న తర్వాతనే పార్టీకి రిజైన్ చేసినట్టు లేఖించిన పరిస్థితి. మొత్తం మీద వాళ్ళు ఇరువురు అత్యంత నాటకీయంగా రాజ్యసభ చైర్మన్ కార్డు ఇచ్చి రాజీనామా రిజైన్ కూడా ఆమోదం తెలుపుకున్న పరిస్థితి అయితే ఈరోజు రాజ్యసభ వెబ్సైట్లో అధికారికంగా ప్రకటించిన పరిస్థితి ఉంది. మొత్తం మరో 9 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యులు ఉన్నారు. వాళ్ళు వైవి సుబ్బారెడ్డి, అయోధ్య రామిరెడ్డి, విజయసాయిరెడ్డి, మేడ రఘునాథరెడ్డి, తర్వాత గొల్ల బాబురావు, ర్యాగ కష్ట నిరంజన్ రెడ్డి, అతను లాయర్, తర్వాత గుజరాత్ చెందిన తత్వాని, పిల్లి సుభాష్ చంద్రబోస్, మొత్తం 9 మంది వైఎస్ఆర్ సింగ్ తరపున రాజ్యసభలో ప్రాతినిధ్యం వచ్చే పరిస్థితి ఉంది. ఈ 9 మందిలో మరో 2-3 వెళ్తారనే ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ఇప్పుడు రేఖాకృష్ణ కూడా బీజేపీలో చేరేందుకు ఆసక్తిగా ఉన్నాడు. రేఖాకృష్ణతో ప్రాథమిక చర్చలు జరుగుతున్నట్టు సమాచారం ఉంది. అదేవిధంగా మేడ రఘునాథరెడ్డి అయితే వైఎస్ఆర్సీపీలోనే కొనసాగుతానని ఆయన ఖండించాడు. వైవి సుబ్బారెడ్డి ఎలా వైఎస్ఆర్సీపీలోనే కీలక పాత్ర పోయిస్తారు, జగన్మోహన్ రెడ్డి బంధువు కాబట్టి ఆయన వెళ్ళే పరిస్థితి లేదు. సాయిరెడ్డి ఆయన కూడా వైఎస్ఆర్సీపీలోనే ఉంటున్నాం, ఈ పార్టీ మారబోనని అతను కూడా ఖండించిన పరిస్థితి ఉంది. గొల్లా బాబురావు కూడా కీలకమైన వ్యాఖ్యలు చేస్తాడు, అతను కూడా వెళ్ళే పరిస్థితి లేదు, పార్టీలో ఉండేటట్టు ఉంది. మొత్తం మీద ఇంకా ఎంతమంది వెళ్తారో ఏంది అనేది మీడియా కథనాలు 11కి 10 మంది వెళ్తారని ప్రత్యేక కథనాలు వచ్చినా అత్యంత రహస్యంగా 2 మాత్రమే రిజైన్ చేసుకున్న పరిస్థితి. మరో 9 మంది, 9 మందిలో పర్వాల నత్వాని అతను కూడా బీజేపీ తరఫున ఏమైనా వెళ్ళే పరిస్థితి ఉందనేది కూడా చర్చ జరుగుతుంది. మొత్తం మీద వెళ్ళిన వాళ్ళు రాజీనామా చేస్తారు. రాజీనామా చేసిన తర్వాత వీళ్ళకి ఏ విధంగా పార్టీలో కాంబినేషన్ ఇస్తారో, తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అనేది ఒప్పందంలో భాగంగా ఎలా చర్చ జరిగేది అనేది మనకు ప్రాథమికంగా ఇప్పటివరకే అయితే అందుబాటులో లేదు. కొంత బీజేపీ వైపు బీదా మస్తాన్ రావు వెళ్ళే పరిస్థితి అనేది చర్చ జరుగుతుంది. అదేవిధంగా ఇతను మేబిదేవి వెంకటరమణ మాత్రం తాను తెలుగుదేశం పార్టీలో చేరుతున్నానని ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో మిగతా 9 మందిలో ఎంతమంది ఏ రాజకీయ పార్టీ తరఫున చేరే అవకాశం ఉంది, ఏమన్నా 9 మంది అలానే వైసీపీలో ఉంటారా, లేక 2-3 ఏమన్నా పార్టీ మారుతారా అనేది కొంత పార్టీలో చర్చ జరుగుతుంది. ఈ వార్తల్ని సాక్షి పత్రిక నెల క్రితమే రాజ్యసభలో వెళ్తారు. సాక్షి పత్రికలో, సాక్షి మీడియా ఛానల్లో నెల క్రితమే కొంతమంది రాజ్యసభలో వెళ్ళే అవకాశం ఉందంటూ ఫీలర్స్ ముందే ఇచ్చింది. పార్టీ అధిష్టానానికి కొంతమంది రాజ్యసభలో వెళ్తారనేది పార్టీలో ముందుగానే వాళ్ళకి సమాచారం ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. మొత్తం మీద ఈ పరిణామాల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడే 2 రోజుల క్రితమే ఎమ్మెల్సీ పోతుల సునీత కూడా రాజీనామా చేసిన పరిస్థితి ఉంది. ఈ విధంగా ఎమ్మెల్సీలో, రాజ్యసభలో, ఎమ్మెల్యేలలో కొంత పార్టీ డిస్టర్బ్ చేసే ప్రయత్నం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆ దిశగా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు ఉన్నారు. ఈ ప్రయత్నాలు తిప్పికొట్టేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ముందుకు వెళ్తారనేది మనం కొంతకాలం వేచి చూస్తే కానీ ఇతని ఎత్తుజిత్తులు ఇతను ఏమి ఉండేది మనకు అర్థమవుతుంది. వీడియో జర్నలిస్ట్ మస్తాన్తో మందగిరి.